అదే పాపం ఆయన ఎమోషన్ నిజంగా సార్, అది నిజంగా కూడా ఎంతమంది నిన్న ఫోన్లు వస్తూ ఉంటారు సినిమా అయిపోగానే రివ్యూస్ చెప్పగానే, ఏంటి ఏం సంగతి మన విష్ణు గారి సంగతి అని ఒక ఒక వెటకారపు మాటలు ఉంటాయి కదా సార్. లేదు, నిజంగా బాగుంది, నిజంగా బాగుంది, నిజంగా బాగుందని చెప్పాల్సి వస్తుంది. ఆ పరిస్థితి నిజంగా బాధపడిన దానిలో అర్థం ఉంది. బట్ అది పక్కన పెడితే మీ జనరేషన్కి మీ ఇంట్లో ఇంకొక నలుగురు విష్ణువులు తయారయ్యారు. నాకైతే అవరామ్ని చూడగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అంటే అబ్బా భలే ఉన్నాడు పిల్లోడు, ఎంత ముద్దుగున్నాడు, ఎంత చక్కగున్నాడు, విష్ణు పాస్ అయిపోయాడు, విష్ణు గట్టెక్కేసాడు అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. అలాగా ఒక పాజిటివ్ వైపుతో స్టార్ట్ అయింది. ఇద్దరు చిన్నపిల్ల మీ కూతుర్లు ఇద్దరు కూడా ఎంత బాగా ఆ కాళహస్త్రి మత్సరం గురించి చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన సినిమాకి వంకలు పెట్టాలంటే కోడిగుడ్డు మీద ఏకలు పేకాలంటే పేకొచ్చు, కానీ పేకన అవసరం లేదు, ఇట్లాంటి ఒక మంచి ప్రయత్నాన్ని అభినందించడం తప్ప అని నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం మోహన్ బాబు గారిని చూడగానే, ప్రభాస్ గారిని చూడగానే అబ్బా చాలా బాగుంది. విష్ణుని అలా కూర్చోబెట్టి మీడియా అంతా ఇంత పాజిటివ్గా మాట్లాడాలనుకున్న రోజు కలలాగా ఉంటుంది నాకు ఎప్పుడు. అలాంటిది ఇవాళ రోజు నా నిజమైంది. థ్యాంక్ యూ సో మచ్. అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ఒక్క విషయం చెప్పడానికే వచ్చాం. అందరూ కూడా ఇట్లన్నీగా ఉన్నాము. మీరైతే మాత్రం ఇంక నుంచి కూడా మంచి సినిమాలు ఎన్నుకోవాలి. శివబాలాజీ గారితో నాకు ఎప్పుడు ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది. మీ మీడియా వాళ్ళు ఎవరు ఇట్లా చేయరా అట్లా చేయరా అంటుంటాడు. మంచి జరిగితే మా దగ్గర చెప్తారు, కానీ ఒక మంచి రిజల్ట్ వస్తే చూడండి మీడియా అంతా ఎలా నించుందో శివబాలాజీ గారు. ఎస్ విష్ణు గారు సార్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు సార్. విష్ణు గారు ఫస్ట్ ఈ సినిమా భక్త కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు అనగానే, అంటే చాలామంది ఒక ఇంత బడ్జెట్తో విష్ణు గారు చేస్తున్నారు, చాలా తీయగలడా విష్ణు గారు, నిజంగా రిస్క్ చేస్తున్నాడు అని చాలామంది తమ అభిప్రాయాలు చెప్పారు సార్. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా కోసం మీరు అన్ని రకాల సాక్రిఫైస్ చేశారు. ఒక రకంగా పర్సనల్ లైఫ్, మనీ, టోటల్గా అన్ని ఎఫర్ట్స్ పెట్టేశారు. ఒక రకంగా ఈ 3 ఇయర్స్ ఈ 5 ఇయర్స్ జర్నీలో అంటే ఎప్పుడైనా సరే ఎందుకు మనకి ఇంత రిస్క్, ఎక్కడైనా మనం డ్రాప్ అవ్వచ్చు కదా అని ఎప్పుడైనా అనిపించిందా సార్? చాలా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కన్నప్పది ఈ మేకింగ్ గురించి ఒక పుస్తకం రాయొచ్చు. అన్ని రకాల ఎఫర్ట్స్ కానీ అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు డెఫినెట్గా. సో మీకు మధ్యలో ఎప్పుడైనా అనిపించిందా సార్ ఇది? నెవర్. ఐల్ నెవర్ గివ్ అప్. నెవర్. విష్ణు గారు కంగ్రాచులేషన్స్. యూ డిజర్వ్. I just wanted to answer this question. We had this discussion. So everyone in every problem will have solution A and solution B. Between us, we were clear. We only have one solution. That's it. There is no other solution. So we stuck to plan A, and we never had a plan B. We just stuck to plan A. Okay. విష్ణు గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా మీ ఎఫర్ట్స్కి ఇంకా పెద్ద సక్సెస్ రావాల్సిన సినిమా ఇది, ఇంకా పెద్ద పేరు రావాల్సిన సినిమా. మీరు అంటే ఈ సినిమా ఎత్తుకున్న కాడి నుంచి మ్యాక్సిమం ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు. ప్లస్ పాన్ ఇండియా సినిమా లాగా అందరు హీరోల్ని తీసుకురావడం కానీ, టెక్నీషియన్స్ని పెట్టుకోవడం కానీ, మీకుంది కాన్ఫిడెన్స్ 100%. మీరు చాలా బెస్ట్ అవుట్పుట్ కూడా ఇచ్చారు. ఇవాళ మేము చూస్తున్నాం కాబట్టి మేము అందరం బహుశా అప్రిషియేట్ చేయొచ్చు, మెచ్చుకోవచ్చు. కానీ మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండి కూడా పర్టికులర్గా తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు ఇంత అప్లాజ్, రావాల్సినంత అప్లాజ్ వచ్చిందా ఈ సినిమాకి అనేది, ప్లస్ కమర్షియల్గా కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకి అంటే ఇంత మంచి సినిమాకి రావాల్సినంత ఓపెనింగ్స్ కానీ, కలెక్షన్స్ కానీ, కమర్షియల్గా మీకు ఇంకా అంత రెస్పాన్స్ వచ్చిందని మీరు ఫీల్ అవుతున్నారా? నాకు ఇండస్ట్రీలో నాకు బాగా సన్నిహితులు ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేశారు. నాగార్జున గారు చేశారు, వెంకటేష్ గారు నిన్న పెట్టారు మెసేజ్, ఈరోజు పెట్టారు. నాకు నా మిత్రుడు నితిన్, సోదరుడు కళ్యాణ్ రామ్, వీళ్ళందరూ మిగతా అఫ్కోర్స్ నాకు అన్నలాగా శ్రీనువైట్ల గారు, నాతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరు, వెనిల్ కిషోర్ నాకు బాగా క్లోజ్, ఆయన ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు. అంటే నాకు మెసేజ్లు చేస్తారు, వాళ్ళు పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దట్స్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు జనరల్గా ఇంకా వేరే భాషల్లో కానీ వేరే వాళ్ళు తీస్తే కానీ దానికి వచ్చే అప్లాజ్ కానీ
ఎక్స్పోజర్ ఫస్ట్ కానీ అందరినీ డిఫరెంట్. అందరినీ ముందు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది చాలామందికి. ఇది ఇంత పెద్ద హిట్ అయిందా, నిజంగానే ఇంత పెద్ద హిట్ అయిందా అని. నిజంగా హిట్ అయిందా, లేదు వీడి సినిమా నిజంగా హిట్ అయింది. సో అది జీర్ణించుకోవడానికి మండే మార్నింగ్ దాకా పడుతుంది. దాని తర్వాత అందరూ లైన్లోకి వస్తారు. ఎవ్రీబడి హ్యావ్ బీన్ సపోర్ట్. అండ్ సురేష్ బాబు గారు, అండ్ ఐ రియలీ థ్యాంక్ మై నేను ప్రొడ్యూసర్గా మా ఇంట్లో మేము ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు మేము నిదర్శనంగా తీసుకునేది రామానాయుడు గారిని. ఒక ప్రొడ్యూసర్గా ఎలా ఉండాలి. మా నాన్నగారు ఎప్పుడు నిర్మాతగా నా నలుగురు పేర్లు చెప్తారు. రామానాయుడు గారిని, అక్కినే నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని, అలాగే దేవర్ గారు, పాత ఆయన తమిళ్ దేవర్ ఫిల్మ్స్ అని ఉండేది, పెద్ద ఆయన పోయారు. ఆయన వీళ్ళ నలుగురు గురించి ఎప్పుడూ మాకు టెక్స్ట్ బుక్ కేస్. అలాగే నా జనరేషన్కి ఒక ప్రొడ్యూసర్గా నేను చూసుకునేది సురేష్ బాబు గారిని. సో ఆయన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఫోన్ వచ్చేసరికి ఇట్ వాజ్ రియలీ, ఆయనకి చెప్పాను, గెటింగ్ అ కాల్ ఫ్రమ్ యూ ఇట్స్ ఎ రియలీ గ్రేట్ ఆనర్ నాకు. అది లేదమ్మా, ఐ రియలీ ఫౌండ్ అవుట్ ఇట్స్ వెల్ డిజర్వ్డ్. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, యువర్ ఫాదర్స్ విక్టరీ, దిస్ ఈజ్ యువర్ ఫాదర్స్ విక్టరీ, మీ నాన్నగారికి ఈ విజయం అని. అండ్ అలాగే ఇది మా నాన్నగారి అభిమానులందరికీ ఐ డెడికేట్ దిస్ హిట్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వెనకేసుకొచ్చి మా వెనకానే ఉంటూ దే నెవర్ లాస్ట్ హోప్ ఆన్ అస్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. కృష్ణంరాజు గారు చేసిన భక్త కన్నప్ప చూసిన అప్పటి జనరేషన్, అంటే ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ కానీ వాళ్ళందరూ ఎంతో కొంత ఈ సినిమా చూస్తారు, చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని మీకేమన్నా భయం కానీ, ప్లస్ ఇంకోటి కృష్ణరాజు గారిని ఆయన అప్పుడు చేసిన పెర్ఫార్మెన్స్ని కానీ ఏమన్నా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? కృష్ణరాజు వారసుడైన ప్రభాస్ని పక్కనే పెట్టుకొని మీరు కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప చేయడం, ఇది ఎంతవరకు? మీ ఫస్ట్ క్వశ్చన్ పెద్దవాళ్ళు చూస్తే ఏంటి, ఆ కన్నప్ప ఈ కన్నప్ప. నాకు ఫస్ట్ ఫోన్ కాల్ నిన్న నాకు వచ్చింది రామ్ గోపాల్ వర్మ గారి మదర్ దగ్గర నుంచి. నాకు అమ్మ చెప్పండి అది ఇదని. ఆవిడ చేసిన యానాలిసిస్ వాస్, నాకు ఐ వాజ్ లైక్ వావ్, అమ్మ అన్నీ చూసుకున్నారా. దేర్ వాజ్ అ సీక్వెన్స్ ఎక్కడ మా నాన్న నన్ను గూడోలో నుంచి విలేసేస్తాడు. ఆవిడ ఆ సీన్ గురించి మాట్లాడుతూ చెప్పింది ఆవిడ. అలాగే ఆయన సిస్టర్ విజయ గారు, అలాగే చాలామంది నా మదర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసిన వాళ్ళు మాట్లాడింది. అండ్ జయసుధ గారు నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడడం, దీస్ ఆర్ ఆల్ హార్ట్ టచింగ్ ఫర్ మీ. పెద్దవాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు. ఈ జనరేషన్ వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే దే ఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. నేను ప్రతి మీటింగ్లోనూ చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, ఐఎమ్ ప్రభాస్కి నేను రుణపడి ఉన్నాను. దట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ సే టు హిమ్. విష్ణు గారు ఒక్క నిమిషం దీనికి ఒకటి యాడ్ చేస్తాను నేను. పెద్దవాళ్ళు అన్నారు కదా, మన